మనం వర్చువల్ మెమరీ చూద్దాం. వర్చువల్ మెమరీ అనేది సంథింగ్ విచ్ ఈస్ అపేర్ టు బి ప్రజెంట్ బట్ యాక్చువల్లీ ఇట్ విల్ బి నాట్ దేర్ అట్లా అనమాట. సంథింగ్ విచ్ అపేర్ టు బి ఉన్నట్టే ఉంటుంది కానీ యాక్చువల్గా అది ఉండదు బేసిక్గా. అదొక ఇల్యూషన్ అనమాట యూజర్కి జస్ట్ ఒక ఇల్యూషన్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఫిజికల్ స్టోరేజ్ వచ్చేసరికి మెయిన్ మెమరీలో 4 GB ఉంది, కానీ వర్చువల్ మెమరీ 16 GB క్రియేట్ చేసినాం. యూజర్ ఆ 16 GB వర్చువల్ మెమరీని యూజ్ చేస్తాడు, కానీ మన రియల్ మెమరీ కెపాసిటీ ఏంటంటే 4 GB అలా అనమాట. ఇప్పుడు ఒక ప్రోగ్రామర్కి కెన్ రైట్ ఏ ప్రోగ్రామ్ విచ్ రిక్వైర్స్ మోర్ మెమరీ దెన్ ద కెపాసిటీ ఆఫ్ మెయిన్ మెమరీ. సో ఒక ప్రోగ్రామ్ మెయిన్ మెమరీ స్టోరేజ్ వచ్చేసి 4 GB, కానీ వాడు ప్రోగ్రామ్ 6 GB ఉంది అనుకున్నాం. వాడు అలాంటి ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాడంటే సో దట్ యూ కెన్ యూజ్ ద వర్చువల్ మెమరీ. దీనివల్ల ఏమైపోయింది, వర్చువల్ క్రియేట్ చేయడం వల్ల వాడు ఉన్న స్టోరేజ్ కంటే ఎక్కువ కూడా రాసుకోవచ్చు ప్రోగ్రామ్ని. సో అయితే ప్రోగ్రామర్ ఉంటాడో వాడు ఆ ప్రోగ్రామ్ని మోర్ మెమరీ కెపాసిటీ కూడా రాయొచ్చు. ఉన్న కెపాసిటీ మెయిన్ మెమరీ కెపాసిటీ కంటే ఎక్కువ రాస్తాడు. ఎందుకంటే అయితే వాడు రాస్తాడు ఇష్టం. ఇప్పుడు 6 GB ప్రోగ్రామ్ రాస్తున్నాడు అనుకున్నాం. ఆ ప్రోగ్రామ్ని ఎవరికి ఎక్స్క్యూట్ చేస్తాడు, మెయిన్ మెమరీ ఎక్స్క్యూట్ చేయదు, వర్చువల్ మెమరీ ఎక్స్క్యూట్ చేస్తుంది వర్చువల్ మెమరీ టెక్నిక్తో. ఓకే, తర్వాత కేవలం the only part of program needs to be in memory for execution. కేవలం కొంత పార్ట్ ఆఫ్ మెమరీ మన మెయిన్ మెమరీలో ఉంటుంది, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ చేయడానికి. మ్యాక్సిమమ్ ఆఫ్ ద మెమరీ విల్ బీ ఇన్ ద సెకండరీ స్టోరేజ్. ఇంకా లాజికల్ అడ్రస్ స్పేస్ అనేది కెన్ దేర్ ఫోర్ బీ మచ్ లార్జర్ దెన్ ద ఫిజికల్ అడ్రస్ స్పేస్. ఇప్పుడు చూడండి, ఇది మన ఫిజికల్ అడ్రస్. అయితే మేము మెయిన్ మెమరీ ఉందో దాన్ని ఫిజికల్ అడ్రస్ అంటారు, ఈ వర్చువల్ మెమరీ లాజికల్ అడ్రస్ అనొచ్చు. సో ఇక్కడ మన లాజికల్ అడ్రస్ స్పేస్ అనేది ఏముంది, చాలా పెద్దగా ఉంది ఫిజికల్ అడ్రస్ స్పేస్ కంటే. అదే ఇక్కడ పాయింట్. దాంతోపాటు అలోస్ అడ్రస్ స్పేసెస్ టు బి షేర్డ్ బై సెవరల్ ప్రాసెస్. ఇప్పుడు అయితే మనం వర్చువల్ మెమరీ ఉన్న అడ్రస్ స్పేసెస్ ఎవరైనా ఏ ప్రాసెస్ అన్నా సెవరల్ ప్రాసెసెస్ షేర్ చేసుకోవచ్చు, ఏ ప్రాసెస్ అన్నా వాడుకోవచ్చు ఆ స్టోరేజ్ని. దాంతోపాటు మోర్ ప్రోగ్రామ్స్ రన్నింగ్ కాంకరెంట్. దీనివల్ల వర్చువల్ మెమరీ క్రియేట్ చేయడం వల్ల చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కాంకరెంట్గా రన్ అవుతాయి. ఇంకా వర్చువల్ మెమరీకి ఐఓ నీడెడ్ అనేది చాలా తక్కువ. దేనికి లోడ్ చేయడానికైనా, ప్రాసెస్ని స్వాప్ చేయడానికైనా. సో అలాంటి ప్రాసెసెస్కి దీని వర్చువల్ మెమరీకి కావాల్సిన ఐఓ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ చాలా తక్కువ. ఇదన్నీ మన అడ్వాంటేజెస్. ఇప్పుడు చూడండి, ఒక బేసిక్ ఇలా ఉంటాయంటే లోపల ఇట్లా CPU ఉంటుంది. ఇక్కడ మన వర్చువల్ మెమరీలో పేజెస్ లాగా డివైడ్ అవుతుంది. మెయిన్ మెమరీలో ఫ్రేమ్స్, ఇక్కడ ఫ్రేమ్స్ లాగా ఉంటుంది అనమాట. ఫ్రేమ్స్ లాగా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో వర్చువల్ మెమరీకి ఒక మెమరీ మ్యాప్ ఉంటుంది. ఆ మెమరీ మ్యాప్ పాయింట్ చేస్తుంది ఫిజికల్ మెమరీకి, దాంతోపాటు డిస్క్కి. కాబట్టి ఆ ఫిజికల్ మెమరీలో ఒకవేళ స్టోరేజ్ సరిపోకపోయినా ఆ స్వాప్ అవుట్ చేస్తుంది దాన్ని. ఇక్కడ కావాల్సిన మెమరీని ఫ్రేమ్ని మళ్ళీ స్వాపింగ్ చేసుకుంటుంది. సో వర్చువల్ మెమరీ కావాల్సిన ఫస్ట్ వర్చువల్ మెమరీ మ్యాప్కి వెళ్తుంది. మెమరీ మ్యాప్ రెండింటిని పాయింట్ చేస్తుంది, డిస్క్ని ఫిజికల్ అని. ఫస్ట్ పోయి ఫిజికల్ మెమరీని దగ్గరికి పోయి అడుగుతుంది. ఒకవేళ ఫ్రేమ్ ఉంటే ఇచ్చేస్తుంది, లేకపోతే పోయి డిస్క్లో అడుగుతుంది. డిస్క్ చేసినాక అవసరమైన ఫ్రేమ్ని స్వాప్ అవుట్ చేసి, ఇప్పుడు వీడు వర్చువల్ మెమరీ అడిగిన ఫ్రేమ్ని మళ్ళీ స్వాపింగ్ చేసి దీన్ని పంపించేస్తుంది. ఇలా జరుగుతుంది అనమాట లోపల. ఇక వర్చువల్ మెమరీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే 2 విధాలుగా వర్చువల్ మెమరీని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి డిమాండ్ పేజింగ్తో, ఇంకోటి డిమాండ్ సెగ్మెంటేషన్తో. ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డిమాండ్ పేజింగ్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు చెప్పిందంటే మనం వర్చువల్ మెమరీ గురించి. ఇక పట్టిన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఈ నోట్స్ అంతా కనిపిస్తుంది. ఎందుకంటే వీడియోలో మీకు సరిగా కనిపించకపోయినా బ్లర్ అక్కడ మీరు యూ కెన్ గో టు దట్ నోట్స్ అనమాట.